పటిష్టమైన పోలీస్ భద్రతని ఈ రోజు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి మనం చూసాం కరుణానిధి సమాధిని అనుమతించకపోతే జయలలిత సమాధిని కూడా తవ్వి తీసేస్తామని చెప్పి హెచ్చరించినటువంటి మాటల్ని మనం విన్నాం. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్టమైనటువంటి భద్రతని ఎంజీఆర్ సమాధి దగ్గర ఏర్పాటు చేసి ఆ మేరకు పనులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు కరుణానిధికి సంబంధించినటువంటి సమాధి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులకు కూడా ప్రారంభం జరిగింది. అక్కడ కూడా పనులు త్వరితగతిన జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం 4 గంటలకి ఊరేగింపుగా రాజాజీ భవన్ నుంచి 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది ఇక్కడికి. అక్కడి నుంచి 1 కిలోమీటర్ ఊరేగింపుగా వస్తారు. ప్రముఖులందరూ కూడా వస్తారు. వాళ్ళందరూ ముందరనే వచ్చి ఇక్కడికి చేరుకుంటారు. కొంతమంది ముఖ్యులు మాత్రం ఆ ఊరేగింపులో వస్తారు. దాంతోపాటు వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు ఆయనతో పాటు అడుగు వేస్తూ ఇక్కడికి తీసుకొచ్చి అంతిమంగా తమ నివాళులను అర్పించేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తం మీద ఎంజీఆర్ సమాధి అనేది ఆంధ్ర సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే చూసిపోయే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ భావోద్వేగమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్టు గిరితో దినేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చెన్నై అన్నాసాలై నుంచి.